డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో మంత్రి లోకేష్ 43వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేదిలో భక్తి శ్రద్ధలతో వేడుకలు జరిగాయి. టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజోలు A1 సేవా సమితి అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయన చేస్తున్న ప్రజాసేవ కార్యక్రమాలకు దైవ ఆశీస్సులు మెండుగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. ఈరోజు మా యువ నాయకుడు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సుదర్శన యాగం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా కూడా హాజరు కావడం జరిగింది. అలాగే ఒక మనిషి పట్టుదల ఉంటే ఏ రకంగా తయారవుతాడో అనేదానికి నిదర్శనం ఈరోజు మా లోకేష్ గారిని చూడొచ్చు. ఎందుకంటే ఆయన ఎంతలా బాడీ షేమింగ్ చేయడం కానీ, ఆయన భాషను విమర్శించడం కానీ, ఎన్నో రకాలైనటువంటి ఆయన్ని ఇబ్బందులు పెట్టడం కానీ అన్నీ జరిగినాయి. ఈరోజు వాటినన్నిటిని అధిగమించి ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఒక ప్రబలమైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఆయన మంచి పొజిషన్కి రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే మరొక 20-30 సంవత్సరాలు మా పార్టీని ఆయన ముందుకు నడిపిస్తాడనే ధైర్యం ఈరోజు మా పార్టీ శ్రేణులకు, మా కార్యకర్తలకు కల్పించాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మనం గమనించినట్లయితే పక్క రాష్ట్రాల కంటే కూడా దేశంలో ఒక 100% పెట్టుబడులు ఇతర దేశాల నుంచి వస్తే దాంట్లో 25% మన రాష్ట్రానికి తెచ్చిన ఘనత అయితే ఆయనకే దక్కుతుంది.